హలో, గుడ్ మార్నింగ్. ఐఎమ్ డాక్టర్ రఘువీర్ చంద్ర, ఎండి జనరల్ మెడిసిన్. ఈరోజు థ్రాంబో ఎంబాలిజం, ఇన్ కామన్ లాంగ్వేజ్ బ్లడ్ క్లాటింగ్, పోస్ట్ కోవిడ్ అండ్ అదర్ కోవిడ్ రిలేటెడ్ వ్యాక్సినేషన్ అండ్ ఆల్, దాని గురించి ఈరోజు మాట్లాడదాం. నార్మలీ మన బ్లడ్ అనేది ఫ్లూయిడ్ స్టేట్లో ఉంటుంది. ఓకే, అది ఇట్ ఈస్ ఫ్రీ టు ఫ్లో అండ్ ఇట్ మూవ్స్ ఆల్ అరౌండ్ ద బాడీ. మీ అందరికి తెలిసినట్టే అది బాడీ అంతా ప్రవహిస్తూ ఉంటుంది, గుండె దాన్ని పంప్ చేస్తూ ఉంటుంది. గుండె నుండి ప్రతి నిమిషానికి ఆల్మోస్ట్ ఒక 5 లీటర్ల రక్తం రీసర్క్యులేట్ అవుతూ ఉంటుంది బాడీలో. ఈ రక్తం అనేది బాడీలో ఫ్లూయిడ్ స్టేట్లో ఉన్నంత వరకు బాడీలో ఫ్రీగా ప్రవహిస్తూ ఉంటుంది, ఎక్కడ ఆగడం అంటూ ఉండదు. తర్వాత బ్లడ్కి ఆర్గాన్కి సంబంధించిన ఆక్సిజన్ కానీ ఫుడ్ మెటీరియల్స్ కానీ ఇలాంటి ఇంపార్టెంట్ వాటికన్నిటికీ ఈ క్యారియర్ లాగా రక్తం ఉపయోగపడుతుంది. ఒకవేళ రక్తం కనుక ఒక పర్టికులర్ పార్ట్కి ఆగిపోతే దాన్నే మనం థ్రాంబోసిస్ అంటాం, అంటే రక్తం గడ్డకట్టడం. రక్తం ఎందుకు గడ్డకడుతుంది? నార్మల్గా బాడీలో మనకి ఏదైనా దెబ్బ తాకినప్పుడు మెల్లిగా రక్తం బయటకు రావడం స్టార్ట్ అవుతుంది. విత్ ఇన్ 30 సెకండ్స్ ఆర్ 1 మినిట్ రక్తం బయటకు రావడం ఆగిపోతుంది, బేస్డ్ ఆన్ ద ఇంజురీ సైజ్. బాగా చాలా డ్యామేజ్ అవుతే కొన్ని రోజుల వరకు ఫ్రాక్చర్స్ అలా అయినప్పుడు, తర్వాత చాలా డ్యామేజ్ ఉన్నప్పుడు రక్తం అలా కంటిన్యూస్గా కారుతూ ఉంటుంది. కానీ చిన్న చిన్న మైనర్ ఇంజురీస్ వీటన్నిటికీ తొందరగానే రక్తం గడ్డకడుతుంది. బాడీలో రక్తాన్ని ఫ్రీ ఫ్లోలో ఉంచడానికి మనకు బ్లడ్ వెజల్ వాల్, అంటే రక్తనాళం యొక్క గోడలు, దాని లోపల పొర, తర్వాత రక్తంలో ఉన్న కొన్ని పదార్థాలు, యాంటీ కోయాగులెంట్ సిస్టమ్స్ ఉంటాయి అన్నమాట. తర్వాత రక్తం గడ్డగట్టడానికి కోయాగులేషన్ సిస్టమ్స్ కూడా ఉంటాయి. కోయాగులేషన్ సిస్టమ్స్లో మనకు ప్లేట్లెట్స్, బ్లడ్ వెజల్ వాల్ ఇంటిగ్రిటీ, తర్వాత కోయాగులేషన్ ఫ్యాక్టర్స్, ఈ 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అయితే యాంటీ కోయాగులెంట్ సిస్టంలో లోపల వైపులో ఎండోథీలియం ఆఫ్ ద బ్లడ్ వెజల్ అంటాం, అదొకటి. తర్వాత యాంటీకోయాగులెంట్ సిస్టమ్స్ ఉంటాయి, ప్రోటీన్ సి అని, ప్రోటీన్ ఎస్ అని, ఫ్యాక్టర్ ఫైలైడన్ అని, ప్రోథ్రాంబిన్, సమ్ మ్యూటేషన్స్ నార్మల్, ఇవన్నీ ఉన్నప్పుడు మనకు రక్తం గడ్డ కట్టకుండా ఇవి ఆపుతాయి అన్నమాట. ఓకే, వీటిలో ఏదైనా అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు రక్తం గడ్డకడుతుంది. అయితే మరి వాట్ డిసైడ్స్, ఏది డిసైడ్ చేస్తుంది రక్తం గడ్డకట్టాలా వద్దా అనేది? మనకు మామూలుగా బాడీలో ఎప్పుడు చిన్న చిన్న మైక్రో ట్రామాస్, అంటే ఇప్పుడు మనం ఏదైనా హార్డ్ ఫుడ్ పార్టికల్ తీసుకున్నప్పుడు విత్ ఇన్ ద ఇంటెస్టైన్ కానీ, లేదు మనకు చిన్న చిన్న డ్యామేజెస్ అయినప్పుడు నార్మల్గా మైక్రో క్యాపిలరీ రప్చర్స్ అనేవి ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. కానీ బాడీలో ఉన్న ఈ యాంటీకోయాగులెంట్, ప్రోకోయాగులెంట్ సిస్టమ్స్ రెండు ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లోకి వచ్చి రక్తం అనవసరంగా వృధాగా బయటకు వెళ్లకుండా, అంటే కారకుండా, దాంతోపాటు అనవసరంగా గడ్డకట్టకుండా, ఈ రెండింటికి ఈ యాంటీకోయాగులెంట్ అండ్ ప్రోకోయాగులెంట్ సిస్టమ్స్ అనేవి మనకు యూజ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనకు ఈ యాంటీకోయాగులెంట్ అండ్ ప్రోకోయాగులెంట్ సిస్టమ్స్లో ఇంబ్యాలెన్స్ ఏర్పడిందో, ఇంబ్యాలెన్స్ ఎందుకు ఏర్పడుతుంది? మనకు నార్మల్గా మనకు తెలిసిన రీజన్స్ ఏంటి? ఇప్పుడు మామూలుగా ఎక్కువ మీరు వినేవి హార్ట్ స్ట్రోక్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్. ఆ బ్లడ్ వెజల్స్లో ఫ్రీగా ప్రవహించాల్సిన రక్తం ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతుంది. ఎక్కడో ఒక దగ్గర ఆగిపోయినప్పుడు ఫర్దర్గా ఆ ఆర్గాన్కి బ్లడ్ సప్లై అనేది ఉండదు. ఇది మనకు నార్మల్గా జనరల్గా తెలిసిన బ్లడ్ కోయాగులేషన్ వల్ల వచ్చే డిసీజెస్. అలా కాకుండా ఈ కోవిడ్ అనేది ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ ఫర్ దట్ పార్ట్, యాక్చువల్లీ దానికి స్పెసిఫిసిటీ ఆఫ్ ద ఆర్గాన్ అనేది చాలా తక్కువ వైరస్కి మాత్రమే ఉంటుంది. మిగతా అన్ని వైరస్లో బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్లోకి అవి ఏదో ఒక రూపంలో మనకు మేనిఫెస్టేషన్స్ చూపిస్తూనే ఉంటాయన్నమాట. ఈ కోవిడ్ అనేది, కోవిడ్ స్టేజెస్ నేను మళ్ళీ నెక్స్ట్ ఒకసారి చెప్తాను మీకు. ఇప్పుడు యాక్చువల్గా పోస్ట్ కోవిడ్, మోస్ట్లీ ఆఫ్టర్ సెకండ్ వీక్ ఆఫ్ కోవిడ్ మనకేమవుతుందంటే ఈ బాడీలో ఎండోథీలియం అనేది కొంచెం డిజార్గనైజ్డ్ లాగా అయిపోతుంది. ఎలా మనం కంపేర్ చేసుకోవచ్చు అంటే, వరదలు వచ్చినప్పుడు వాటర్ వెళ్ళిపోయిన తర్వాత బురద నెల మిగిలిపోతుంది కదా, అలాగే బ్లడ్ వెజల్స్లో ఈ పోస్ట్ కోవిడ్ అనేది ఆ ఎండోథీలియల్ డ్యామేజ్ అనేది అలా పర్సిస్ట్ అయిపోతుంది అనమాట. దానికి ఎగ్జాక్ట్ రీజన్స్ అనేవి తెలియదు. తర్వాత ఇంకొకటి, బాడీలో ఈ ప్రోకోయాగులెంట్, యాంటీకోయాగులెంట్ సిస్టమ్స్లో ప్రోటీన్స్ ఎక్కువ పార్ట్గా ఉంటాయి అన్నమాట. ఈ ప్రోటీన్స్కి ఒక గుణం ఉంటుంది ఏంటంటే, ప్రోటీన్ అనేది మన బాడీలో ఉన్న యాంటీబాడీస్ని ఎక్కువగా స్టిమ్యులేట్ చేయగలుగుతుంది అనమాట. ఈ వైరస్ రెప్లికేషన్ వీటన్నిటి వల్ల ఆ ప్రోటీన్ స్ట్రక్చర్లో చేంజ్ రావడం కానీ, లేకపోతే యాంటీబాడీ ప్రొడక్షన్ అనేది కొంచెం ఇర్రేషనల్గా జరగడం కానీ, వీటన్నిటిలో ఏమవుతుందంటే మన బాడీ ప్రోటీన్స్కి కూడా దేర్ మే బీ సమ్ యాంటీబాడీస్ ఆర్ గెటింగ్ ప్రొడ్యూస్డ్. దెర్ ఆర్ సమ్ స్టడీస్ ఆర్ గోయింగ్ ఆన్, వీ డోంట్ నో. దట్ ఈస్ కాల్డ్ పోస్ట్ వైరల్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ కానీ, సైటోకైన్ స్ట్రామ్ అని కానీ, యాంటీబాడీ డిపెండెంట్ ఎన్హాన్స్మెంట్ అని కానీ, అలా ఒక 3-4 నేమ్స్ అనేవి ఉన్నాయి. దాన్ని బట్టి అలా డిఫరెంట్ మేనిఫెస్టేషన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ బ్లడ్ కోయాగులేషన్ అనేది ఇదంతా మెకానిజం. ఇది మీకు అర్థం కావడానికి, మనకు వచ్చే సిమ్టమ్స్ ఎలాగుంటాయి, ఎలా అయినా ఉండొచ్చు. సపోజ్ బ్రెయిన్ నుంచి తీసుకున్నాం అనుకోండి, బ్రెయిన్లో మనకి ఎక్కడైనా బ్లడ్ క్లాట్ అయింది. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయితే మనకు అందరికి తెలిసింది కాళ్ళు చేతులు చచ్చుబడడం, దాన్ని పారాలసిస్ అని అంటాం. అలా కాకుండా ఫిట్స్ రావచ్చు,
బిహేవియరల్ చేంజ్ ఉండొచ్చు, తర్వాత మతిమరుపు కొంచెం పెరుగుతున్నట్టు అనిపించవచ్చు. చిన్న బ్లడ్ క్లాట్స్ అనేవి కంటిన్యూస్గా ప్రొడ్యూస్ అయినప్పుడు పేషెంట్ మిగతా అంత బాగానే ఉంటుంది, కానీ మెల్లిమెల్లిగా ఆల్టర్డ్ బిహేవియర్లోకి వెళ్ళిపోతాడు అనమాట. దట్ ఈస్ కాల్డ్ వాస్కులర్ డిమెన్షియా. అలా బ్రెయిన్లో ఈ రకమైన మేనిఫెస్టేషన్స్ ఉంటాయి. తర్వాత సపోజ్ కళ్ళలో తీసుకున్నాం అనుకోండి, కళ్ళలో తీసుకుంటే ఎలా ఉంటుందంటే సడన్గా కళ్ళు చీకట్లు కమ్మడం, విత్ ఇన్ 2 to 3 సెకండ్స్లో నార్మల్ అయిపోవడం. ఓకే, ఇది నాన్ పోస్చర్ రిలేటెడ్. మామూలుగా ఏంటంటే ఎవరైనా డిహైడ్రేటెడ్ ఉన్నప్పుడు అలా ఉన్నప్పుడు పడుకొని సడన్గా లేచినప్పుడు బీపీ కొంచెం డౌన్ కావడం వల్ల కళ్ళు మసకబారినట్టు ఉంటుంది. ఇది అలా ఉండదు. ఇది ఏంటంటే నార్మల్గా నిలబడి ఉన్నప్పుడు కానీ పడుకొని ఉన్నప్పుడు కానీ సడన్గా ఒక 2 minutes కళ్ళు బ్లాంక్ అయిపోతున్నట్టు. ఇది రెటినల్ బ్లడ్ వెజల్స్కి మనకు రక్తం ప్రసరణ అనేది తగ్గిపోతే దాంతో ఇది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అలా దాని తర్వాత సపోజ్ ఇంకెక్కడ ఉండొచ్చు, స్కిన్లో ఉండొచ్చు. స్కిన్లో ఒకవేళ బ్లడ్ క్లాట్ అయితే ఎలా ఉంటుందంటే చిన్న పర్పురిక్ స్పాట్స్ అంటారు. అంటే పర్పురిక్ ఆర్ సంథింగ్ లైక్ బ్లూ టు రెడ్ కలర్ స్పాట్స్ ఉంటాయి అనమాట. అవి స్కిన్లో ఇట్లా చిన్న స్పాట్స్ లాగా వస్తాయి. మెయిన్గా అవి ఇట్స్ లైక్ నో స్పెసిఫిక్ సైట్. మోస్ట్లీ ఎలా ఉంటుందంటే మనకి ఏదైనా క్యాన్లా పెట్టారనుకోండి, దాని చుట్టుపక్కల కానీ లేకపోతే కాళ్ళ దగ్గర, యాంకిల్స్ దగ్గర కానీ ఇలాంటి ప్లేస్లో రావచ్చు. స్పెసిఫిక్ స్పాట్ అంటూ ఏముండదు. తర్వాత ఇప్పుడు హార్ట్ అనుకోండి, హార్ట్లో కనుక ఇదైతే ఐదర్ రిథమ్ చేంజ్ కావడం, హార్ట్ రేట్ పెరిగి తగ్గుతూ ఉండడం, లేకపోతే ఏంటంటే నొప్పి రావడం, ఓకే, గుండెల మీద మంటగా ఇట్లా బరువు పెట్టినట్టు ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ అనేవి హార్ట్కి సంబంధించిన బ్లడ్ క్లాట్స్ వల్ల వస్తాయి. అలా కాకుండా సపోజ్ ఇంటెస్టైన్స్లో కనుక బ్లడ్ క్లాట్స్ ఉన్నాయనుకోండి, ఇంటెస్టైన్లో బ్లడ్ క్లాట్స్ ఉంటే మనకి ఎలా ఉంటుందంటే అన్నం తిన్న తర్వాత విపరీతంగా కడుపు నొప్పి రావడం, అది ఎంతకు తగ్గకపోవడం, 2-3 hours వరకు కంటిన్యూ అవుతూ ఉండడం. ఇంకా నొప్పి ఎప్పుడైనా సరే ఈ యాంటాసిడ్స్కి వీటికి ఒకవేళ నొప్పి కనుక తగ్గట్లేదు అని అనుకుంటే కనుక అప్పుడు మనం ఏంటంటే ఇది ఏమైనా బ్లడ్ క్లాట్స్ ఏమైనా ఉన్నాయేమో అని చూడాలి. తర్వాత ఊపిరితిత్తులో కనుక బ్లడ్ క్లాట్స్ ఉన్నాయనుకోండి, ఊపిరితిత్తులో బ్లడ్ క్లాట్స్ కనుక ఉంటే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ కోవిడ్ ఇన్ఫెక్షన్ ఇన్ సీరియస్ పేషెంట్ అప్పటి వరకు నార్మల్గానే ఉంటారు, 2-3 days నుంచి ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. తర్వాత సడన్గా ఆక్సిజన్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది అండ్ దిస్ ఎంత ఆక్సిజన్ పెంచినా కూడా సాచురేషన్ ఇంప్రూవ్ అవ్వదు. ఇలాంటి పేషెంట్స్లో మనం హాస్పిటల్ సెట్టింగ్లో ఇది సస్పెక్ట్ చేస్తాం అనమాట. ఇది సస్పెక్ట్ చేస్తున్న ఏంటంటే మామూలుగా లంగ్స్కి బ్లడ్ సప్లై అనేది గుండె నుంచి వెళ్ళి ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఇది మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హార్ట్కి వెళ్తుంది, అక్కడ నుంచి మళ్ళీ బాడీ పార్ట్స్కి వెళ్తుంది. దీంట్లో కనుక ఏదైనా తేడా ఉన్నట్టయితే ఈ సమ్ పార్ట్ ఆఫ్ ద లంగ్కి బ్లడ్ సప్లై ఆగిపోతుంది. కాకపోతే లంగ్కి దీనివల్ల ఏం డ్యామేజ్ ఉండదు, ఎందుకంటే లంగ్ హ్యాస్ యాంపుల్ ఆఫ్ బ్లడ్ సప్లై. దీంతో ప్రాబ్లం ఏమవుతుందంటే బాడీలో ఆక్సిజన్ సాచురేషన్ పడిపోవడం స్టార్ట్ అవుతుంది. లంగ్ పర్సే బాగానే ఉంటుంది, ఎందుకంటే డ్యూయల్ బ్లడ్ సప్లై ఉంటుంది కాబట్టి. బట్ ఈ ఆక్సిజన్ సాచురేషన్ ఫాల్ అయిపోతుంది అనమాట. వాళ్ళకి సడన్ ఆన్సెట్ చెస్ట్ పెయిన్ రావచ్చు, హార్ట్ రేట్ ఒకటి పెరగవచ్చు, తర్వాత సాచురేషన్ తగ్గొచ్చు. ఈ మూడిటితో మనం సస్పెక్ట్ చేస్తాం అనమాట. దాన్ని పల్మనరీ థ్రాంబోఎంబాలిజం అని అంటారనమాట. తర్వాత ఒకవేళ కనుక ఇప్పుడు మనకు ఇలా కాకుండా ఇంకేదైనా, ఇప్పుడు సపోజ్ కాళ్ళ దగ్గర రక్తం గడ్డగట్టింది అనుకోండి, కాళ్ళ దగ్గర రక్తం గడ్డగడితే దాన్ని డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం అనమాట. మామూలుగా ఈ కాలుకి రక్త ప్రసరణ ఎలా ఉంటుందంటే ఈ కింది నుంచి పైకి యాంటీ గ్రావిటీకి బ్లడ్ సప్లై అనేది అంత ఫ్రీగా ఉండదు. కాళ్ళ నుంచి గుండెకి వచ్చినప్పుడు ఈ రక్తం అనేది కొంచెం ఆగిపోతూ ఉంటుంది, స్టాసిస్ అంటారు అనమాట. అందుకని అక్కడ బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. దానికి తోడు కోవిడ్ పేషెంట్స్ ఒక 10-14 days సీరియస్ ఉన్న వాళ్ళు బెడ్ మీద అలాగే పడుకోవడం, మూమెంట్ లేకపోవడం, వీటన్నిటి వల్ల బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్స్ వాళ్ళ కాళ్ళలో ఎక్కువగా ఉంటుంది అనమాట. దాన్ని ఎలా గుర్తించాలి? ఒక 2 to 3 weeks ఆఫ్ దట్ కోవిడ్ కాళ్ళలో వాపు రావడం కానీ, లేకపోతే చిన్న ఎర్ర మచ్చలు కాళ్ళకు సంబంధించిన తోలు మీద రావడం కానీ, ఇలాంటివన్నీ వచ్చినప్పుడు దాన్ని డీప్ వెయిన్ థ్రాంబోసిస్కి వన్ ఆఫ్ ద ఇండికేషన్స్లో మనం చూడవచ్చు. వీటన్నిటిని మనం ఎలా ప్రివెంట్ చేయాలంటే మనకు ఒకటి, బీ విజిలెంట్ అబౌట్ సిమ్టమ్స్. ఓకే, సెకండ్ థింగ్, ప్రివెన్షన్ అనేది మనకు కోవిడ్ సెకండ్ వీక్ నుంచి కానీ ఆఫ్టర్ 5 days or 4 days ఆఫ్ కోవిడ్ బేస్డ్ ఆన్ ది ఇన్ఫ్లమేటరీ యాక్టివిటీ అండ్ డైమర్స్, వీటితో మనం యాంటీకోయాగులెంట్స్ అనేవి ఇప్పుడు రికమెండెడ్. యాంటీకోయాగులెంట్స్ ఎలా ఉంటాయి? ఇంజెక్షన్స్ రూపంలో ఉంటాయి, ట్యాబ్లెట్స్ రూపంలో ఉంటాయి. కన్సర్న్డ్ డాక్టర్ని సంప్రదించినప్పుడు వాళ్ళు చెప్తారు. మనకు రక్తం గడ్డగట్టే ప్రొపెన్సిటీ అంటే మనకు అవకాశం ఎంత ఉంది అని చెప్పడానికి మనకి ఈ డైమర్ టెస్ట్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఆ టెస్ట్ వాల్యూస్ దాన్ని బట్టి మనకు రక్తం గడ్డగట్టే ప్రొపెన్సిటీ ఉందా, తక్కువగా ఉందా, పెరుగుతూ ఉందా ఏంటి అనేది మనం చెప్పుకోవచ్చు. వెరీ రేర్గా సమ్ పార్ట్ ఆఫ్ ద పీపుల్, అట్లీస్ట్ 0.01 or 0.24% of the people post vaccination also some part of complications are there, but vaccination should not be deferred fearing this complication. Okay, because vaccination is very important weapon of fighting COVID. Right, thank you.